Hey people, welcome back to our YouTube channel. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజైన్ చెబిషెవ్ ఫిల్టర్ విత్ ద ఫాలోయింగ్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ మనకి ఏపీ వచ్చేసి 2.5. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదండి, ఏపీ అంటే అటెన్యూయేషన్ ఆఫ్ పాస్ బ్యాండ్ ఫిల్టర్. సో హియర్ ఏఎస్ వచ్చేసి 30 dB అండ్ ఇక్కడ ఓంపీ అంటే ఏంటిదంటే చెప్పండి, ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పాస్ బ్యాండ్ 20 రేడియన్స్ పర్ సెకండ్స్. అండ్ హియర్ ఇది వచ్చేసి 50 రేడియన్స్ పర్ సెకండ్స్. ఇది కూడా ఏంటి, ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టాప్ బ్యాండ్ ఫిల్టర్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఫిల్టర్ని డిజైన్ చేసుకోవాలంటే ఏం లేదండి, సేమ్ ఎట్లా అంటే దీన్ని కూడా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మీరు గివెన్ డేటా రాసుకోండి, ఓకేనా. ఇప్పుడు స్టెప్ 1 వచ్చేసి మనం అది ఫిల్టర్ యొక్క ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే టు ఆబ్టైన్ ఆర్డర్ ఆఫ్ ది ఫిల్టర్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కటి ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలో మనకి ఒక పర్టికులర్ ఈక్వేషన్ అనేది ఉంటుంది. సో కాస్ హెచ్ ఇన్వర్స్ అండర్ రూట్. సో మనకి ఈ ఇచ్చిన ఈక్వేషన్లో ఈ ఏఎస్ఏపి అన్నిటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనకి n ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే 2.72 వస్తుంది. ఇది మనకి ఈ వచ్చిన ఈ వాల్యూ అనేది నియరెస్ట్ టు 3 కాబట్టి మనం n ఈక్వల్ టు 3 అని తీసుకోవాలి. సో మనం సిస్టమ్ యొక్క ఆర్డర్ వచ్చేసి 3. ఇప్పుడు స్టెప్ 1 అయిపోయింది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలంటే స్టెప్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 2 ఏంటిది, ఇప్పుడు ఫిల్టర్ యొక్క పోల్స్ అనేది ఆప్టైన్ చేసుకోవాలి, కనుక్కోవాలి. టు ఆప్టైన్ పోల్స్ ఆఫ్ ది ఫిల్టర్. ఇప్పుడు మనకి చెప్పాను కదా, ఇప్పుడు మనం ఇందులో ఏది ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నా ప్రతి ఒక్క దానికి ఈక్వేషన్ ఉంటుంది, అది కూడా ఇంత పెద్దగా ఉంటుంది. సో అవన్నీ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ హాల్కి పోయి మనం చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఏపీ నుంచి ఎప్సిలాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఎప్సిలాన్ ఈక్వల్ టు అండర్ రూట్ 10 to the power 0.1 ఏపీ - 1. ఇది మనకి ఇది కదా. సో మనకి ఏపీ వాల్యూ తెలుసు. సో ఇక్కడ ఏపీ ఎంత ఉంది, మనకి ఏపీ వచ్చేసి 2.5. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 0.88 వచ్చింది కదా. ఇది వరకు చూద్దాం. మనకి ఎప్సిలాన్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మ్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మ్యూకి కూడా ఒక ఫామ్లో ఉంది, 1 + అండర్ రూట్ 1 + ఎప్సిలాన్ స్క్వేర్ బై ఎంత ఎప్సిలాన్. ఇప్పుడు దీన్ని కూడా, సో దీన్ని మనకి మ్యూ వాల్యూ ఎంత వచ్చింది, 2.645. ఇప్పుడు నెక్స్ట్ ఎప్సిలాన్ అయిపోయింది, మ్యూ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, బి కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏకి ఏంటిది, మ్యూ టు ద పవర్ n మైనస్ మ్యూ టు ద పవర్ -1/n/2. ఇప్పుడు మనకి n వాల్యూ తెలుసు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత, ఇక్కడ ఏది 20 అంటే 20 ఇంటూ అండర్ రూట్ మ్యూ వాల్యూ ఎంత వచ్చింది 2.645. పవర్ ఎంత 1/, మనకు ఆర్డర్ ఎంత 3 మైనస్ మ్యూ మ్యూ పెట్టినది 2.645 అండర్ రూట్ -1/, పవర్ -1/3 ఇక్కడ 2. ఇప్పుడు సో మనకి అప్రాక్సిమేట్గా 6.5 కాబట్టి ఇప్పుడు మనం దీన్ని 6.6గా తీసుకోండి. మనకి ఏ వచ్చింది. ఇప్పుడు మనం బీని ఫైండ్ అవుట్ చేయాలి. బీకి కూడా ఇప్పుడు ఎగ్జామ్లో ఎట్లా చేసాడో ఏమో 1/n ప్లస్ సేమ్ ఇక్కడ ప్లస్ తీసుకొని చేయాలి, మ్యూ టు ద పవర్ -1/n. ఇప్పుడు దీంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో మనకి బి వాల్యూ వచ్చేసి 21 వచ్చింది, 21. ఇప్పుడు ఏ వచ్చింది, బి వచ్చింది, మ్యూ వచ్చింది, ఎప్సిలాన్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు మనం పైకే ఫైండ్ అవుట్ చేయాలి. పైకే ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని కూడా 2k + n+1 పై బై ఎంత 2 to the power n. ఇప్పుడు మనం దీనికి k = 0, 1, n-1 వరకు తీసుకోవాలి. ఇప్పుడు సో మనకి n వాల్యూ తెలుసు కదా, n = 3. ఇప్పుడు n వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. పై ఆఫ్ k = kని అట్నే ఉంచుకోండి, ఇది ఇక్కడ వస్తుంది 2 to the power ప్లస్ n వాల్యూ ఎంత 3 + 1 అంటే ఇది 4 π/2 × 4, ఇది 3. ఇప్పుడు సో ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ అండి.
ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్లో k ఈక్వల్ 0 1 2 సబ్స్టిట్యూట్ వేసుకుంటే సో మనకి పై వాల్యూస్ వచ్చేసి పై నాట్ ఈక్వల్ టు 4π/6, పై 1 వచ్చేసి పై వచ్చింది, పై 2 వచ్చేసి 8π/6 వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే రియల్ పార్ట్ అంటే ఇమాజినరీ పార్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం సిగ్మా k ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా k వచ్చేసి a cos πk అండ్ ఇప్పుడు వీటిని ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ k వాల్యూస్ అనేది వేరే వేసుకుంటే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం k ఈక్వల్ టు 0 తీసుకొని అంటే k కదా a cos π 0 అండ్ ఇది కూడా 0నే కాబట్టి b sin 0. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిల్లా, ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలుసు, π 0 వాల్యూ కూడా తెలుసు. సో దీంట్లో సో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది 6.6 వచ్చింది కదా. సో 6.6 cos π 0 ఎంత వచ్చింది, π 0 4π/6 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ b వాల్యూ ఎంత వచ్చింది 21 వచ్చింది. b వాల్యూ వచ్చేసి 21 sin π నాట్ ఎంత వచ్చింది మళ్ళా 4π/6. సో మనం ఇక్కడ రేడియన్ మోడ్లో తీసుకుంటే మనకి ఇది -3.3 వచ్చింది. సో దీన్ని కూడా తీసుకుంటే సో మనకి దీని వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది 18.9 తీసుకుందాం, 18.19 తీసుకుందాం. ఇప్పుడు మనం సిగ్మా నాట్ ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి ఇప్పుడు p నాట్ ఫైండ్ అవుట్ ఇద్దాం. p నాట్ సో ఇక్కడ మనకి సిగ్మా వాల్యూ ఎంత వచ్చింది -3.3 ప్లస్ j, ఇది ఎంత వచ్చింది 18.9 వచ్చింది కదా, 18.19. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ k ఈక్వల్ టు 0 అని చేసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే k ఈక్వల్ టు 1 తోని సబ్స్టిట్యూట్ వేసుకుంటే ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూస్ని దీంట్లో మనం సబ్స్టిట్యూట్ వేసుకుంటే -6.6 ప్లస్ j 0. సో మనకి ఆన్సర్ వచ్చేసి -6.6 వచ్చింది. ఇప్పుడు యాజ్ యూజువల్గా ఇప్పుడు ఏం చేయాలి k ఈక్వల్ టు 2 తోని సిగ్మా 2 ఈక్వల్ టు a cos π 2 అండ్ b sin π 2. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది 6.6 cos π 2 ఎంత వచ్చింది ఇక్కడ 8π/6 కదా, 8π/6 అండ్ b ఎంత వచ్చింది 21 sin π 2 ఎంత 8π/6. ఇప్పుడు దీంట్లో క్యాల్షియం సబ్స్టిట్యూట్ వేసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం p1 p2 p0 కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం కాంప్లెక్స్ కాంజుగేట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు s1 వచ్చేసి p1 అవుతుంది, s2 వచ్చేసి p0 అవుతుంది కదా. ఇప్పుడు మనం ఈ s1 p1 వాల్యూ ఎంత వచ్చింది -6.6, ఇది ఎంత వచ్చిందంటే -3.3 ప్లస్ j 18.9. నెక్స్ట్ సారీ ఇది 19. ఇప్పుడు నెక్స్ట్ s2 స్టార్ వచ్చేసి -3.3 j 18.19 ఇది s2 వచ్చేసి ఇది p2 వచ్చేసి p0 కాబట్టి ఇది. అండ్ నెక్స్ట్ ఇదేంటిది s1 p1 అంటే ఇక్కడ ఇది. సో ఇవి మన కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్. ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసి సిస్టమ్ ఫంక్షన్ ఒకటి ఫైండ్ అవుట్ చేసుకుంటే మనం ఈ ఫిల్టర్ అనేది డిజైన్ చేసుకోవడానికి రెడీ ఉంటుంది. సో ఇది మన ఈక్వేషన్ సిస్టమ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి ఒక్కదానికి ఈ ఈక్వేషన్ అనేది ఉంటుంది. ఈ ఈక్వేషన్లో ఎందుకు యూ కెన్ డూ నథింగ్ మీరు ఏం చేయలేరు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే, నేను కూడా గుర్తుపెట్టుకోవాలి సెమిస్టర్కి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఇందులో ఎస్ వాల్యూస్ ఏం తెలియదు. సో ఈ ఎస్ వాల్యూస్ని పక్కన పెట్టుకొని s1 స్టార్ s2 అనేది మనం దీని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో s1 వాల్యూ ఎంత 6.6 -6.6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 6.6 మళ్ళా s1 స్టార్ ఎంత సో ఇప్పుడు మనం ఈ వచ్చిన ఈక్వేషన్ ఏం చేయాలంటే సేమ్ న్యూమరేటర్ యాజ్ యూజువల్గా రాసుకోండి. ఏంటిది s ప్లస్ 6.6 పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ s ప్లస్ 3.3. ఇప్పుడు మనకి ఇవి 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్
ఇప్పుడు ఏం చేయాలి, 18.9 18.9 ఉంది. సో దీన్ని కూడా 18.9 స్క్వేర్. ఇప్పుడు మనకి అన్ని టైమ్స్ క్లోజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయినాక నెక్స్ట్ న్యూమరేటర్ యాజ్ యూజువల్. సో ఇప్పుడు ఈ ఎస్ ప్లస్ 6.6 ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్. నెక్స్ట్ మనకి ఇది ఎంత అవుతుంది, 6.6 అవుతుంది. 6.6 ఎస్ ప్లస్ మళ్ళీ ఇది స్క్వేర్ ఎంత అంటే 341.7. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే న్యూమరేటర్ యాజ్ యూజువల్గా పెట్టుకొని ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ క్యూబ్ ప్లస్ 13.2 ఎస్ స్క్వేర్. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఇదండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఈ నెంబర్ అనేది ఇందులో లేదు కదా అని డౌట్ రావచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ 6.6 వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది. అంటే 6.6 ఇంటూ 341.7 దీంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే ఏం లేదండి, ఇది B0 అనుకోండి, ఇది B1 అనుకోండి, ఇది B2 అనుకోండి, అయిపోతుంది. అండ్ ఇది మనకి HA(S). సారీ ఇది కాదు ఇంకొంది సారీ మర్చిపోయినా. ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా, ఇది వచ్చినాక ఇప్పుడు మనకి B0 ఇది B0 వాల్యూ కదా. ఇప్పుడు దీని వచ్చిన ఆన్సర్ B0 వాల్యూ అంటే B0 = 6.6 ఇంటూ 341.7 కదా. ఇప్పుడు దీని కింద 2255.2 వచ్చింది. ఇప్పుడు సిన్స్ మన ఆర్డర్ ఆఫ్ ద ఫిల్టర్ అనేది 3 అంటే అదే ఆడ్. మన K యొక్క వాల్యూ అనేది ఎట్లా తీసుకోవాలంటే ఇప్పుడు n = 3 సిన్స్ ఇట్ ఈస్ ఆడ్. ఇప్పుడు మనకి K = B0 = 2255.2 ఫర్ ఆడ్ n, ఓన్లీ ఫర్ n వాల్యూసే. ఇప్పుడు మనకి ఈ సిస్టమ్ ఇప్పుడు మనం K వాల్యూ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది K వాల్యూ, ఈ K వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2255.2. సారీ గైస్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తర్వాత ఇప్పుడు సేమ్. సో మనకి K వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఎస్ ప్లస్ 6.6 వచ్చింది. ఎస్ ప్లస్ 6.6 నెక్స్ట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 6.6 ఎస్ ప్లస్ 341.7. హెన్స్ ఇది మన సిస్టమ్ యొక్క ఫంక్షన్ అండి. ఇంత ప్రాసెస్ చెబిషెవ్ ఫిల్టర్ డిజైన్ చేయాలంటే మనం ఉన్నాయి 3 స్టెప్స్, బట్ ఇట్ ఈస్ ఎ లెంతీ ప్రాసెస్ అండి. కానీ చేస్తే అంటే ఈజీగానే అనిపిస్తుంది, చూస్తే హార్డ్ అనిపిస్తుంది కానీ చేస్తే ఈజీగా అనిపిస్తుంది అండి. చేయండి, నేర్చుకోండి, సెమ్ ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.